సమాధానంలో మీరు ఆలోచన గత 2 నెలల నుంచి కూడా మరి ఎవరు తలపెట్టారో నాకు తెలియదు, కానీ టీచర్గా నాకు చెప్పారు ఏమండి ఇలా మంగరాజు ఫోన్ చేశాడు, మన స్టూడెంట్స్ అంతా కూడా చాలా మటుకు గెట్ టుగెదర్ అవుతుందని చెప్పి ఆశపడుతున్నారు. ఓకేనమ్మా, దాన్ని నాకేం ఇబ్బంది లేదు కదా, ఓకే అన్నాను. అయితే నాకు ఏ రోజు అనేది నాకు చెప్పలేదు. తర్వాత నా లెక్క ప్రకారం ఇంచుమించు ఒక 50 మంది రావాలి. ఏంటంటే ముఖ్యంగా 1 నుంచి 10 వరకు చదివిన పిల్లలు ఉన్నారు కదా, ఎవరు మందరాజు, ప్రశాంత్, అలాగే బుచ్చిపాప, అనిత, ఆదిత్య, రాజు, అలాగే అరుణ కుటుంబం నుంచి అరుణ తల్లి గారి పేరు ఝాన్సీ గారు, తండ్రి కొండయ్య గారు. వాళ్ళ కుటుంబం నుంచి ఎంతమంది అమ్మా? అరుణ, అనిల్, గోపిచంద్, హరీష్, నాగబాబు, మౌనిక, శకుంతల, బూర్పుడు రవి, ఇలాగే ఒకే కుటుంబం ఎంతమంది? 12 మంది. అలాగే నా మ్యారేజ్ కొత్తగా వచ్చినప్పుడు మంగళపూడి గ్రామం నుంచి నానిబాబు, బుజ్జిబాబు, నిర్మల, అలాగే మంగారాజు, ఒకే కుటుంబం నుంచి 10-15 మంది, చాలా ఎక్కువ మంది ఉండేవారు. చాలా రోజుల్లో బోర్డింగ్ స్కూలు మన పిల్లలే ఉండేవారు, పిల్లల వల్లనే మన పిల్లలు లేకపోవడం. బోర్డింగ్ స్కూలు తెలుసు, అలాగే హై స్కూల్ కూడా. ఆనాటి పరిస్థితులు వేరే, చక్కగా చదువుకున్నారు, గౌరవించారు. ఏ విధంగా చూడాలని మేము చూసాం. టీచర్ గారు ఏంటంటే గొప్ప సాక్ష్యం. నేను రాజన్న ప్రసాద్ ఇవంతా కూడా షెడ్యూల్ ట్రైబ్ కదా, వాళ్ళు క్రైస్తవులు, మళ్ళా ఎస్సీలు కాదు, అంతా కూడా పోయేదారు. వాళ్ళు ఈ రోజు కూడా ప్రార్థన మర్చిపోలేదు. అందరూ కూడా సుబ్బు వయసు పెట్టి చూడలేదు, గుర్తుంది కదా. అలాగే ఆదిత్య ఉండేవాడు, చిన్న పిల్లడు. ఒక రోజు టైంకి ఆదిత్య స్కూల్కి రాకపోతే మొత్తం ఊరికి ఎదిగేస్తాం. మన మాజీ ప్రెసిడెంట్ గారు కృష్ణయ్య గారు కదా, మన కృష్ణయ్య గారు భార్య వీడికి పెరిగానం పెట్టి టీవీ చూస్తున్నాడు. ఆవిడకి ఏంటంటే బుడ్డోడు చాలా బుద్ధిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఎక్కడున్నాగా ఉన్నాడు. ఆవిడని ప్రేమతో కూర్చోబెట్టింది. మేమేంటంటే ఈ టైంకి రాలేదు. అలాగే ఆదిత్య తర్వాత రాజు, అలాగే సుబ్బుగాడు, మాటల పనులు చాలా ముచ్చటగా ఉంది. మా బంధువులు ఇప్పటికంటే చిన్నప్పుడు ఎర్రగా పొరగా ఉండేవాడు, ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు. సుబ్బు, అలాగే మందారాజు, అంటే ఆయన పేరే మందారాజు అనుకునే ఉన్నాడు. ఆ తర్వాత తెలిసింది ఇంటి పేరు మంద, ఆయన పేరు కొంచెం అమాయకంగా ఉండేవాడు. అలాగే జ్ఞాపకాలు ఏమి మాకు మర్చిపోలేదు. అలాగే మీరు ఖర్చుగా మీరు ప్రార్థన చేస్తున్నారు కదా. ఇందాక ప్రసాదం పక్కన తీసుకెళ్ళి నేషనల్ టీచర్ గారి ఇంటికి చాలా సీరియస్ అంటే ప్రేమ మీలో నేను చూస్తున్నాను. ప్రేమ ఎప్పుడు శైలికి మీరు చాలా మంది తెలియదు. మీరు శైలిని ఎదుగు కదా, శైలిని మంగరాజు ఎదుగు శైలిని కూడా ఎవరో అప్పుడు తెలియదు. మీరు అసలు ఇందరికీ ఎవరు కాదు, శైలిని అదంతా శైలిని. అలాగే తాళపాలు బేబీ రాసి చాలా పేరు గుర్తులేదు. రాణి రాజేశ్వరి. ఈ ప్రేమలో ఏం మర్చిపోదు. కనుక మీరు మహాకృపను బట్టి మీరు
పెద్దవారు వివాహాలు జరిగినాయి కదా, ప్రశాంతికి 3 పిల్లలు కదా, పద్నాడు గారు 3 పిల్లలు, అనితకి 3 పిల్లలు, రుచిబాబు పిల్లలు. అలాగే మీరు కుటుంబాలు ఎక్కువ వర్ధిల్లాలని, దేవుని చేత ఆశీర్వదించబడాలని, ఈ మనకి ఇంకా కనబోదు బాండింగ్ అని ఈ విధంగా అనుకున్నటువంటి అనుభవంలో కానీ ప్రేమలో కానీ ఎప్పుడూ ఉండాలి. మేము ఉండవచ్చు ఉండకపోవచ్చు. అలాగే మీరు ఈ వాక్యంలో మీరు పెట్టిన ఏ విధంగా గుర్తే ఉంటుంది ఉండొచ్చు. స్పోర్ట్స్గా స్కిట్లు, హిందీ పాటలు, ఇంగ్లీష్ పాటలు, రకరకాల డ్రెస్సులు చెప్పాలి. ఆ రోజుల్లో చాలా గ్రేట్ అనమాట. అప్పుడు అందరం మొదలు పెట్టారు కానీ ఆ రోజుల్లో మనం వేసినన్ని స్కిట్స్ కానీ పాటలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు. మిమ్మల్ని బట్టి మేము సంతోషపడతాం. ఇంకా నిజమైనటువంటి అనుబంధం ఈ ప్రేమలో కొనసాగాలని, ఈ కుటుంబాలు వర్ధిల్లాలని, ఆశీర్వదింపబడాలని, అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగాలు ఉండాలని, వారికి సంతానం లేని వారికి సంతానము కలగాలని, అలాగే మరొకసారి రాలేకపోయిన వారికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా మాత్రమే ముగిస్తున్నాను.